రెండు కళ్ల బాబును అడుగు పెట్టనీయమని జనం తరిమి కొట్టిన మరోసారి పరామర్శ పేరుతో మెదక్ పర్యటనకు సిద్ధమైండు. బాబు టూర్కు ముందస్తు భద్రత పేరుతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించిండ్రు. విద్యార్థులు తెలంగాణ వాదులను అక్రమంగా అరెస్ట్ చేసిండ్రు. దీనిపై మరిన్ని వివరాలను మా రిపోర్టర్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, విద్యార్థుల అక్రమ అరెస్టుపై మీ దగ్గరున్న డీటెయిల్స్ ఏంటి? ప్రతిమ ఈ రోజు చంద్రబాబు నాయుడు మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గానికి మైక్రో ఫైనాన్స్ బాధితులను పరామర్శించేటటువంటి ఒక కుంటి సాకుతో ఈ రోజు తెలంగాణ అంటే ఇంతకుముందు తెలంగాణ జిల్లాల లోపల మొత్తం చంద్రబాబు తిరిగేటటువంటి ముఖం లేకనే ఇటువంటి ఒక కుంటి సాకుతో ఈ రోజు మెదక్ జిల్లాకు వస్తున్నారని ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ కానీ ఇటువంటి కార్యకర్తలు కానీ తెలంగాణ వాదులు కానీ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు వస్తున్న నేపథ్యంలో ముందుగానే టీఆర్ఎస్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్తో సహా ఇతర నాయకులను ఆ విద్యార్థి విభాగం కార్యకర్తలను తెలంగాణ వాదులు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో బాగా పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు గత రాత్రి అర్ధరాత్రి 12 గంటల నుంచి అక్రమంగా అరెస్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి కుక్కునూరుపల్లి పోలీస్ స్టేషన్ లో తరలించడం జరిగింది. అయితే విద్యార్థుల అటువంటి ఇళ్లపై కూడా అంటే విద్యార్థుల ఇళ్లపై భౌతిక దాడులు చేసి పోలీసులు అక్రమంగా వీళ్ళను తీసుకెళ్లడం అనేది ఒక నియమేశ్వరం ఒక అప్రజాస్వామికమైనటువంటి చర్య అని చెప్పేసి ఇక్కడ తెలంగాణ వాదులు దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే పొద్దున్న నుంచి అంటే గత అర్ధరాత్రి నుంచి జరిగినటువంటి పరిణామాలు చూస్తున్నట్లయితే ఈ బాబు టూర్కు ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుంది. ముఖ్యమంత్రి రోజా కూడా చంద్రబాబుకు కుమ్మక్కై ఇటువంటి సంఘటనలకు కారణమవుతున్నారని చెప్పేసి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు ప్రధానంగా అంటున్నారు. అయితే దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే ఈ రోజు కుకునూరుపల్లి హైవే రోడ్ పైన కూడా తెలంగాణ వాదులు ధర్నా చేస్తున్నారు వాళ్ళు. అయితే ఒకటే చెప్తున్నారు ఇక్కడ తెలంగాణ వాదులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మేము అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు, ప్రజలే అడ్డుకుంటారు. ప్రజల లోపల ఒక చైతన్యం వచ్చింది, ప్రజల లోపల ప్రతి ఒక్కరి లోపల ఒక చైతన్యం వచ్చింది. వారి చైతన్యాన్ని ఏ చూరు కూడా ఆపలేదు, ఎవరు కూడా వారి చైతన్యాన్ని నీరు గరచలేదు. ఏవో కుంటి సాకులు చెప్పేసి మైక్రో ఫైనాన్స్ బాధ్యతలను పరామర్శించినటువంటి కుంటి సాకు తప్ప ఇంకోటి కాదు. ఇంతకుముందు ఇదే గజ్వేల్ పట్టణంలో కొన్ని అంటే దాదాపు 100,000 మంది పిల్లలు విద్యార్థులు తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకుంటే రాని చంద్రబాబు కనీసం వాళ్ళను ఊరడించిన కానీ చంద్రబాబు ఈ రోజు మైక్రో ఫైనాన్స్ బాధితులను పరామర్శించడానికి వస్తున్నారని ఇది ఒక ఆశాస్పదం తప్ప ఇంకోటి కానే కాదు. ఖచ్చితంగా ఈ అర్ధరాత్రి అరెస్టులు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కుమ్మక్కై చేస్తున్నది అని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులు కూడా ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా పోలీసుల ఓవర్ యాక్షన్ కూడా జరిగింది మనకు చాలా స్పష్టంగా అనిపిస్తున్నది. గత అర్ధరాత్రి నుంచి జరిగినటువంటి పరిణామాలు చూస్తున్నట్టు పోలీసుల ఓవర్ యాక్షన్ ఇందులో ఉందని మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది.